ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియజేయుచున్నాము. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 1వ చరణంలో దైవజనుడు కీర్తనకారుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుడు ఎంతో ఘనత వహించినటువంటి దేవుడు. ఆయన అధిక శక్తిమంతుడు, సార్వభౌమాధికారి. ఆ మాటకొస్తే ఆయన సృష్టికర్త, సర్వశక్తిమంతుడుగా ఆయన ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ యొక్క అధ్యాయము ఆదికాండం 1వ అధ్యాయంతో చాలా సరి అయినటువంటి పోలికలు ఉన్నట్లుగా మనం చూడగలం. ఆదికాండంలో దేవుడు సృష్టి అంతటినీ చేసి ముగించినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఇందులో ఇంకా నిర్వహిస్తున్నట్లుగా ఈ కీర్తనలో మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఎప్పటికప్పుడు ఈ సృష్టిని నూతనపరుస్తూ ఆయన యొక్క ప్రభావ మహత్యములను కనపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడుగా ఆయన మనకు కనబడుతూ ఉంటున్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో పేతురు, యోహాను, యాకోబులను దేవుడు రూపాంతరపు కొండపైకి తీసుకుని వెళ్ళి ఆయన రూపాంతరం పొందుతూ వచ్చినట్లుగా ఆయన మహిమను, ప్రభావమును, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క మంచితనాన్ని వారు చూస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు సర్వశక్తిమంతుడని బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది. అయినప్పటికీ గొప్ప దేవుడు మన కొరకై తను తాను తగ్గించుకునే రిక్తుడుగా ఆయన ఈ లోకమును కరుదించినాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాల్లో ఆయన మనుష్యుని యొక్క స్వరూపం ధరించుకొని, దాసుని స్వరూపం ధరించుకొని ఈ లోకమునకు నరరూపధారిగా దిగి వచ్చినట్లుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో దైవజనుడు దానియేలు కూడా దేవుని యొక్క దర్శనాన్ని, ఆయన ప్రభావాన్ని, ఆయన యొక్క ఘనతను చూస్తూ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన ఎవరును వసింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే వసించు అమరత్వం కలిగినటువంటి దేవుడని తిమోతి పత్రికలో కూడా దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అంత గొప్ప దేవుడు మానవులతో ఆయన సహవాసాన్ని కలిగి ఉండడానికి తను తాను తగ్గించుకొని కుమారుడిగా ఈ లోకానికి అనుగ్రహించబడుతూ వచ్చినాడు. కారణం ఆయన ప్రేమలో మనం పాలివారం కావాలని. అలాగన మనం ఉండి ప్రభువును గణపరచుదుము గాక.